రుణాలు తీసుకున్నటువంటి వారికి ఇవన్నీ కూడా కొంత ఆ సమాచారం తెచ్చుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. రెండవది, బంగారు తాకట్టు పెట్టినటువంటి రుణాలపైన కూడా బంగారు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి ఇబ్బంది లేదు. 7% ఇంట్రెస్ట్తో తీసుకున్న రోజే బ్యాంకర్ రాశాడు. అది పంట రుణం అయినట్లయితే 7% అని ఆ పేపర్ మీద రాసినటువంటి వాటికి కూడా మాఫీ వర్తిస్తుంది. కానీ అది 7% కాకుండా పంట రుణం కాకుండా బంగారు తాకట్టు పెట్టి మాఫీ చేయాలంటే అది కూడా ఆ సమాచారంలో కొంత తేడా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ సేకరించి ఒకసారి నిర్ణయం బ్యాంకులకి డబ్బు కట్టాలంటే మేము డబ్బు కట్టినటువంటి డబ్బు అర్హులైనటువంటి రైతాంగానికి చెల్లే విధంగా ఉండాలి. కానీ అనర్హులకు దొంగ పట్ట పాస్బుక్లతో లోన్ తీసుకున్న వారికి చెందినట్లయితే డబ్బు ప్రజాధనం, ఇది ప్రజాధనం వాగ్దానమే వృధా అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ సమాచారం ఆ యొక్క విషయాలపైన సుదీర్ఘంగా చర్చించాం. ఇవన్నీ కూడా ఒకసారి క్యాబినెట్ సబ్ కమిటీ కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క నివేదిక మా నిర్ణయం కాదు, నివేదిక ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఫైనల్గా దీన్ని రైతులకు ఈ సెప్టెంబర్ ఆఖరి వరకు ఖరీఫ్ రుణాలు ఇప్పించాలి. కాబట్టి సెప్టెంబర్ ఆఖరి వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించి వారికి ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడి ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క అమలు చేయడానికి సెప్టెంబర్ ఆఖరి వరకు అన్ని సోర్సెస్ను కూడా మేము వాడుకొని దీన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. అంత ముందే మేము ఖరీఫ్ రుణాలు ఏదైతే మాఫీ చేస్తున్నామో మాఫీ చేసినటువంటి రైతాంగానికి వాళ్ళు ఖరీఫ్ రుణాలు ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేదంటే వాస్తవమే, ఎందుకంటే మాఫీ కాదు అంటే ఇప్పుడు ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది.